శ్రీ కొలుసు పార్థసారథి గారికి గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం. వారిని ప్రెసిడెంట్ గారిని వేదిక తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. ప్రెసిడెంట్ గారు గౌరవ మంత్రివర్యులు గారిని వేదిక మీద వద్దకి తీసుకొస్తారని కోరుతున్నాను. నేటి ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి గారు శ్రీ కొలుసు పార్థసారథి గారికి కాటేనిపాడు గ్రామం తరఫున స్వాగతం పలుకుతున్నాం. సార్ మోహన్ రావు సార్ని సాదరంగా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. మరి ఈ కార్యక్రమానికి కాటేనిపాడు గ్రామ సర్పంచ్ గారు శ్రీమతి గద్దల సుహాసిని మోహన్ రావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ గారు శ్రీమతి దాత్రి రెడ్డి గారిని కూడా వేదికను ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆర్డీఓ గారు శ్రీమతి భవానీ శంకర్ గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ గ్రామ ఎంపీటీసీ సభ్యులు సూర్యదేవర నాగమంజులు శ్రీనివాస్ గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రాబల సత్యనారాయణ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఈ గ్రామ ఎక్స్ సర్పంచ్ బొమ్మకంటి శ్యామలరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. మరి ఈ గ్రామ టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మొక్కపాటి వెంకటరామారావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఎంపీడీఓ గారు అయినటువంటి సిహెచ్ పద్మావతి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. మండల ఎంఆర్ఓ గారు ఎమిలీ కుమారి గారికి కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అండి. ఈ కార్యక్రమానికి సివి కృష్ణారెడ్డి గారు ప్రాంతీయ సమాచార శాఖ సమాచార ఇంజనీర్ గారు విజయవాడకి కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాడు. మరి ఎంతో పండుగ వాతావరణంలో మరి 1వ తేదీన మోహన్ రావు ఇంకా జనసేన నాయకులు బర్మా ఫణిబాబు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. మరి ఎంతో పండుగ వాతావరణంలో మరి ఈ యొక్క పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి మన గౌరవనీయ మంత్రివర్యులు రావడం మన అందరికీ ఆనందం అండి. మరి ఉదయమే 5 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం మన మండలంలో స్టార్ట్ అయింది. అందరికి కూడా దాదాపు 20% ఇవ్వడం జరిగిందండి. మరి ఈ కాటేనిపాడు గ్రామానికి గౌరవనీయులైన మంత్రివర్యులు వచ్చి పింఛన్ పంపిణీ చేయడం అనేది మన అదృష్టం. మరి నియోజకవర్గ అందరి తరఫున కర్తరా క్లాప్స్ కొట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తారని కోరుతున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని గురించి మరి పింఛన్లు మన మండలంలో ఎంతమందికి ఇస్తున్నాము, ఎంత అమౌంట్ ఇస్తున్నాము అనేటువంటి విషయాల్ని తెలియజేస్తారని మన గౌరవ ఎంపీడీఓ గారికి నేను డయాస్ని అప్పచెప్తున్నాను. ఎందుకంటే
ఆడు గ్రామ పెద్దలు ఆడు చేసుకోవాలి. అంత పెద్దోళ్ళు శ్రీ కొలుసు భారతసారి గారికి ముఖ్య అతిథులుగా విచ్చేసినందుకు మాకు ధన్యవాదాలు సార్. మా మండలానికి మొట్టమొదటిసారిగా విచ్చేసినందుకు ధన్యవాదాలు సార్. అలాగే సర్పంచ్ గారికి, ప్రథమ పౌరులైనటువంటి గద్దా సోహశ్రీ గారికి, మోహన్ రావు గారికి, అలాగే మన జెసి మేడం గారు దాత్రి రెడ్డి గారికి, ఆర్టీఓ మేడం గారు భవానీ శంకర్ గారికి, అలాగే మిగతా సభ్యులు అందరికీ, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా ఈ సభకు విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఒకటి, మన మండలానికి సంబంధించి మొత్తం ఈ నెలకి 7,973 పెన్షన్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. దానికి సంబంధించిన అమౌంట్ 3,34,19,000. అందులో కాటన్పాడుకి వచ్చేటప్పటికి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ 446 ఇస్తున్నాం, వీడియో పెన్షన్స్ 157 ఇస్తున్నాం, డిజబుల్డ్ 68 ఇస్తున్నాం, రెడ్డి ట్యాపర్స్కి ఒక 8 పెన్షన్స్ ఇస్తున్నాం, సింగిల్ ఉమెన్కి 39 ఇస్తున్నాం, డెప్ ఆర్టిస్ట్కి 9 మందికి ఇస్తున్నాము, ట్రెడిషనల్ గ్యాబర్స్కి 1 ఇస్తున్నాము, అలాగే అభయహస్తానికి వచ్చేటికి 17 మందికి ఇస్తున్నాము. అలాగే పెరాలసిస్ ఉన్న వాళ్ళకి 4 మనం పెన్షన్స్ ఇస్తున్నాము. అలాగే మల్టీ లెప్రసీ అట్లా ఉన్న వాళ్ళకి 2 ఇస్తున్నాము. టోటల్ మీద వచ్చేటప్పటికి ఈ మండలానికిలో మన కాటన్పాడికి 751 పెన్షన్స్ ఇస్తున్నాము. దానికి సంబంధించింది కూడా 31,28,500 రూపాయలు మనం ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాము. కాబట్టి ఈ విషయం మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాము. మీరందరూ కూడా మాకు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ గ్రామానికి సర్పంచ్ ప్రథమ పౌరులైనటువంటి సర్పంచ్ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మన శ్యామలరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు ఇచ్చేసినటువంటి కాటన్పాడు గ్రామ సోదరిమణులకు, అలాగే ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన పార్సాద్ గారికి, గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు, తర్వాత మన ఆర్డీఓ గారు,
అలాగే జేసీ గారు, మన ఎంఆర్ఓ, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, మీ అందరికీ కూడా ఈ కాటన్పాడికి ఇచ్చేసిన సందర్భంలో ఈ పెన్షన్స్ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి ఇచ్చేసిన సందర్భంలో హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పోతే మనకి పెన్షన్స్ అని చెప్పి కొంతమంది ఇప్పుడే మొదలెట్టేశారు. అప్పుడు అసలు మనకి అసలు శ్రీరామ లేదు. తర్వాత బీసీసీ వరకే కదండి, 50 years బీసీ కులస్తులకే 50 అబోవ్ అనేది పెట్టారు. ఇంకా వేరే క్యాస్ట్ వాళ్ళకి లేదు. అది ఇవన్నీ కూడా కాస్త తెలుసుకుని ఎప్పుడైతే వదిలి పెడతారో మనకి అప్పుడు అందరూ స్టార్టింగ్ చేసి అప్లికేషన్స్ ఇమ్మని చెప్తాం. కంగారు పడి ఊరికి రష్ అవ్వద్దు మీరందరూ. తర్వాత ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నాకు మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ చాలామంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడతారని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవ మంత్రివర్గులకి, ఇక్కడున్న ప్రజాప్రతినిధులకి, అధికారులకి, మన కాట్రేనిపాడు గ్రామవాసులకి అందరికీ నా నమస్కారం. ఇదే నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ముస్నూరు మండల్కి అట్లా కాట్రేనిపాడు గ్రామంకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరూ యాక్టివ్గా ఉన్న గ్రామస్తులను చూసి మీ అందరిని చూస్తే సంతోషంగా ఉంది. ఈ పెన్షన్స్ అనేది మనకి ప్రతి నెల 1st, 2nd లోపే డిస్ట్రిబ్యూట్ అవ్వాలని చెప్పి మనకి గవర్నమెంట్ నుంచి డైరెక్షన్ వచ్చింది. దానికోసం మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క సచివాలయం స్టాఫ్ని అందరినీ దింపడం జరిగింది. మీ ఇంటికే మీ పెన్షన్ 1వ తారీఖు రోజే రావాలి అనేది మేము ఇచ్చిన డైరెక్షన్. అది ఎవరో ఒకరు ఇంటి వద్ద లేకపోవడమో ఏదో ఒక పరిస్థితి వల్ల డిలే అయితే మ్యాక్సిమం 2nd లోపు 2వ తారీఖు లోపు ఇచ్చేయాలని మేము చెప్పాము. మీకు ఈ ప్రాసెస్లో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మా ఎంపీడీఓ గారి కానివ్వండి, ఎంఆర్ఓకి లేదా ఆర్డీఓ గారికి తెలియజేయాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న మినిస్టర్కి, జాయింట్ కలెక్టర్ మేడంకి అండ్ ఆల్ అదర్ డిగ్నిటరీస్కి నమస్కారం. సో యాజ్ మేడం చెప్పినట్లు మనము మ్యాక్సిమం 1st and 2nd లోపలే, ఇంతకు ముందు చూసుకుంటే కూడా మనం లాస్ట్ మంత్ కూడా ఇంతే ఫాస్ట్గా డిస్బర్స్ చేసాం. మార్నింగ్ 5 o'clockకే స్టార్ట్ చేశారు పెన్షన్ ఇవ్వడం అన్ని చోట్ల కూడా. ఇప్పటి నుంచి ఏ డిలే ఉన్నా మీరు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయొచ్చు మాలో. అండ్ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే పెన్షన్ని ఫస్ట్ మీ ఆరోగ్యానికి వాడండి. అంటే ఎవరికి పట్ట వాళ్ళకి ఇవ్వడం కానీ అలా చేయకుండా ఇది మీకోసం గవర్నమెంట్ ఇస్తుంది. సో మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, జాగ్రత్తగా దానికే వాడుకోండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బర్మా ఫణ్ బాబు గారు, మన జనసేన కన్వీనర్, మన నియోజకవర్గం. ముస్నూరు మండలం కాటన్పాడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు, మన మంత్రివర్యులు పార్సాద్ గారికి, మరి అలాగే మరి జేసీ మేడం గారికి, ఆర్డీఓ మేడం గారికి, మరి ఈ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారికి, మరి శ్యామలరావు గారికి, మరి ఇతర మేడమ్స్కి అండ్ నాయకులకి, జనసేన కార్యకర్తలకి, తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన వీర మహిళలకి, తెలుగు మహిళలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా మరి గత నెల కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే మనకి ఎలక్షన్ ముందు మాట ఇచ్చిందో ఆ విధంగానే మరి ఫస్ట్ 7,000 ఇస్తానన్నాం, 7,000 ఇచ్చేసాం. 2వ నెల మరి 4,000 కంటిన్యూషన్ చేస్తా అన్నాం. మరి 6ంటికి వచ్చి ప్రతి రాష్ట్రం మొత్తం 4,000 కాడికి మరి పంపిణీ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ఒక పండగ వాతావరణం లాగా జరుగుతుంది. మరి మంత్రివర్యులు వచ్చి ఇక్కడ 6ంటికే వచ్చి మరి మనకి ఇవ్వడం అంటే ఎంత సంతోషమో మరి మీరు కూడా ఆలోచించాలి. ఇటువంటి కార్యక్రమం గత 5 సంవత్సరాలు ఏమైనా జరిగిందంటే మీరు ఆలోచించాలి. కొంతమందికి 3,000 అంటున్నారు, కాదు అది అందరికి ఇచ్చేది 4,000. మీరు కూడా అంటే కొంచెం ఏజ్డ్ అయ్యి తెలియక కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరందరూ చూపించుకోండి. 4,000 అయ్యి మీకు ఇచ్చే ప్రతి పెన్షన్ పథకం 4,000. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది కూటమి ప్రభుత్వం. అలాగే
గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు పట్టింది ఒక 1000 పంచడానికి. మరి రావడంలోనే 3000 ఎక్స్ట్రా చేసి 7000 ఇచ్చారు. మరి అదేవిధంగా 1000 వెంటనే పెంచి ఏ రకంగా కూటమి అందో ఆ రకంగా మీ అందరికీ 4000 కంటిన్యూగా చేస్తున్నారు. మరి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి వాళ్ళు ఎగతాళిగా మాట్లాడుతున్నారు, ఏమి ఇస్తారు ఏం చేస్తారు అనేది. వాళ్ళు అట్లా చూస్తూ ఉంటే అన్ని కూటమి ప్రభుత్వం చేసుకుంటా 5 ఏళ్ళు వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చామో మేము ఆ రకంగా కంటిన్యూగా జరుగుతూ ఉంటే వాళ్ళు అదే రకంగా టెన్షన్ బిళ్ళలు వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేయలేనిది కూటమి ప్రభుత్వం చేస్తుంది. అదే గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా. అదేవిధంగా మన నూజివీడు నియోజకవర్గంలో మరి సారథి గారు ఏ విధంగా అయితే మీకు హామీలు ఇచ్చారో ఆ రకంగా ఒక ప్రణాళికబద్ధంగా అన్ని ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. అన్ని పనులు సక్రమంగా మీకు జరిగి తీరుతాయి. అవి మీరు టెన్షన్ ఏం పడద్దు. ఎటువంటి డిస్కషన్ కూడా చేయొద్దు. ఏదన్నా ఉంటే సారథి గారి దగ్గరికి తీసుకెళ్తే ఆ పనులు సాల్వ్ అవుతాయి. మీరు ఎవరి మాటలు వినొద్దు. అదేవిధంగా మన పథకాలు ఇప్పుడు చింతలపూడి పథకాల గురించి కానీ ఇతర పథకాల గురించి కూడా ఒక ప్రణాళికగా మరి ఒక ఫైనాన్షియల్గా మరి ఆలోచించే కొన్ని ఉంటాయి. కాబట్టి కొంత లేట్ అవ్వచ్చు కానీ పథకాలన్నీ పూర్తవుతాయి. మరి గత ప్రభుత్వం ఇప్పటికి దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేసి ఉంది. ఒక 20 సంవత్సరాల దాకా వెనక్కి వెళ్ళి ఉన్నాం. మరి అవన్నీ చూసుకుంటే ఇంకెంత ఉందో తెలియదని మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అదే రకంగా ఏ శాఖ తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. అదే రకంగా మనం కొంచెం వెసులుబాటు చూసుకొని మిగతా సంక్షేమ పథకాలు కూడా నెరవేర్చడం జరుగుతుంది. దాని గురించి మీరు ఎటువంటి ఆలోచన అక్కర్లేదు. ఈ 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది యువత కూడా మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి. దాని మీద ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మినిస్టర్ గారికి మరోసారి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. ఒక గ్రామస్తులు ఎవరు మాట్లాడరా? రాజకీయాలు కాక ఎవరైనా వచ్చి ముందుకు మాట్లాడితే బాగుంటుంది. ఏదైనా సరే. హలో, హలో అంతేయా సార్? మాది ఎన్ఎస్పి కెనాల్ పెండింగ్లో అయిపోయింది సార్. అక్కడ దానికి ఏదో సాల్వ్ చేసి తవ్వాలా? పోయిన దానికి మధ్యలో ఒక ఆయన కాంపెన్సేషన్ చాలదని చెప్పి ఆపారు. ఓకే, ఏదో డైవర్షన్ వేసి తీసుకెళ్ళి ఆయతలను పడి ఈ మధ్య మన ప్రతాప్ వీళ్ళందరూ ఏదో నానావస్థలు పడి తీసుకొచ్చాం. ఓకే, ఆ మధ్య కెనాల్కి వాటర్ వస్తే అది తీసుకొచ్చాం. బట్ దాన్ని సాల్వ్ చేయాలి. మరి ఆ కాంపెన్సేషన్ మరి కోర్టులో వేసాడో ఏదైనా మనం కాంప్రమైజ్ చేస్తే కాంప్రమైజ్ అవుతుంది. ఓకే, అది చేసి పెడితే మనకు ఫిటాల్ మనకి నీరుగా కాలువ నీరు వస్తే తప్పకుండా ఈ యాక్సెస్ బాగుంటుంది సార్. తప్పకుండా అదొకటి. తర్వాత ఇక్కడ సైట్లు చాలా మంది ఆక్యుపేషన్స్ ఉంటే ఈ ఆక్యుపేషన్స్ అందరికి మనం అక్కడ వేరే చోట మనం పట్టాలు అలాట్ చేసాం సార్. ఇళ్ల స్థలాలు దాదాపు 250 acres 230 cents మొత్తం మీద తీసుకుని ఎక్వైర్ చేసి మనం ఆల్రెడీ 2 cents 2 cents కి మనం పట్టాలు ఇష్యూ చేసాం సార్. అది ఎక్విటెన్స్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. వాటి ప్లాట్లు అలాట్ చేసి మనం పొజిషన్ చేయలేకపోయాం. అదే ఇందాక జేసీ గారితోనూ ఆర్డీ గారితో చెప్పాను. ఇమీడియట్ గా ఏదైతే స్థలాలు ఇప్పటికే ప్రభుత్వం సేకరించిందో వాటిని ప్లాట్లుగా ఎడగొట్టేసి ఎవరు ఇలా అప్పచెప్పేసాను. తర్వాత వచ్చే సంవత్సరం మార్చికి కాదు, అక్టోబర్ నుంచే ఎవరెవరికైతే కొత్తగా ఇల్లు కావాలో వాళ్ళ పేర్లన్నీ నమోదు చేసుకుని మార్చిలో శాంక్షన్ చేపిస్తాను. ఓకే సార్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన గవర్నమెంట్లో కొంతమందికి ఇల్లు కట్టుకోమని ఆర్డర్ ఇచ్చారు, కట్టుకున్నారు. వాళ్ళకి ₹1 లేదు. కొంతమంది పార్ట్ పేమెంట్స్ జరిగినాయి. వాళ్ళందరూ కూడా పూర్తిగా కట్టినా కానీ ఈ బిల్స్ ఇవ్వకుండా ఆఫ్ చేసేది సార్. ఎలక్షన్స్ లో కూడా చెప్పాము, మీ అందరికి కూడా ఎవరికైతే డబ్బులు పోయిన ప్రభుత్వం ఇవ్వలేదో
వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పాం. ఒక 2-3 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారితో జరిగిన సమీక్షా సమావేశంలో దీని మీద ఉత్తర్వులు కూడా దాదాపు నిర్ణయం తీసుకున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో, తెలుగుదేశం గత ప్రభుత్వంలో పని ప్రారంభించి రూఫ్ లెవెల్ దాకా వచ్చి ఆగిపోయిన ఇల్లుంటే వాటిని పూర్తి చేస్తాం. తర్వాత వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఏదైనా ఉంటే ఆ డబ్బులు కూడా ఇస్తాం. ఇబ్బంది ఏమీ లేదు. కంప్లీట్ అయిపోతే సార్, కంప్లీట్ అయిపోతే డబ్బులు ఇచ్చేస్తాం. ఓకే. పేమెంట్ రాకపోతే కనుక పేమెంట్ ఇస్తాం. ఏదైనా స్లాబ్ వేసేసి ఇంకా పనులు చేయాల్సి వస్తే వాటిని కూడా పని పూర్తి చేపిస్తాము. ఏదైనా ఉట్టి ప్లింత్ అంటే బీమా ఫౌండేషన్ వేసేసి ఉంటే కనుక వాళ్ళకి కొత్తగా మళ్ళీ శాంక్షన్ చేసి ఇప్పించడానికి కూడా ఒక ప్రయత్నం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. వాళ్ళకు కూడా ఇప్పిస్తానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. అదే మాట్లాడు అయిపోయింది. నెక్స్ట్ థింగ్ సార్, మరి ఇక్కడ మనకి ప్లే గ్రౌండ్ లేదంటేనే వీళ్ళకి ఇక్కడ దీన్ని ఎవాక్యుయేట్ చేసి అక్కడ ఇప్పిద్దాం అనుకున్నాను సార్. తర్వాత దీనికి ఏదైనా కాంపౌండ్ వాళ్ళు వగేరా ఏదన్నా స్కూల్కి, ఎందుకంటే చాలా ఉంది సార్ దీనికి, కాంపౌండ్ వాళ్ళు అది కొంచెం చేసి గ్రౌండ్ ఏమో కాస్త అప్లిఫ్ట్ చేసి అది ఒకటి చేయాలి సార్. తర్వాత కరెంట్ లైన్లో ఒకటి మనకి చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి సార్. ఇళ్ళ మించి వెళ్ళిపోయినాయి, అంటే అప్పుడు ఇల్లు వేసుకోలేదు పాపం, సబ్సిక్వెంట్గా అక్కడ ఇల్లు పడ్డాయి. అదొకటి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది సార్, అది కొంచెం మార్పించాలి. సరే ఇంటర్నల్ రోడ్ సరే సరే అనుకోండి. నాగేంద్ర ఉన్నాడండి ఇక్కడ, హౌస్ నాగేంద్ర వర్క్ ఇన్స్పెక్టర్, హౌసింగ్ వర్కింగ్ నాగేంద్ర ఉన్నాడండి ఇక్కడ. హలో నాగేంద్ర, మాది లిస్టు వాళ్ళదంతా ఉంది కదా నీ దగ్గర పక్కాగా, అవన్నీ అప్డేట్ చేసి ఉంచమ్మాయి. దాన్ని బట్టి మనం ఏంది అట్ట గ్రౌండ్కి వెళ్ళి నువ్వు కొంచెం డైరెక్షన్స్ ఇవ్వు మాకు. ఓకే సరే, ఇంకేంటి సార్ మా బీసీసీ కమ్యూనిటీ ఎవరు ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎవరు ఉన్నారా? ఏ కానీ డి కానీ ఉన్నారా? కరెంట్ వాళ్ళు, కరెంట్ లైన్ మెన్ కానీ ఏఈ కానీ ఎవరు ఉన్నారా? లైన్ మెన్ ఉండాలండి. సాగర్, సాగర్ ఎక్కడ? కరెంట్ లైన్ మెన్ సాగర్. పెద్ద అవి పెట్టాం కదయ్యా మేడం. అదే మొన్న పోర్టింగ్ సార్ మేడం మీరు చేసి నమస్కారం మేడం, నేను కలుసుకోలేదు నేను. పోర్టింగ్ కొన్ని ఆ వెబ్లైట్లో రాలేదని చెప్పి ఆపేశారు. మీరు ఆ మేడం పంపించారు మొన్న. నీ దొంపదేగా అడుగు. ఇవి ఫారెస్ట్ లో వీళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు సార్. ఇవి ఆ కోర్టులకు పోయారు, నా బేబత్తంగా ఉన్నాయి. మరి ఆ జేసీ మేడం దృష్టికి తీసుకుపోయి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. చెప్పాను నేను, జేసీ గారు చూస్తున్నారు, జిరాక్స్ కూడా తీసుకున్నారు. ఓకే సార్, జిరాక్స్ తీసుకెళ్తున్నారు. దాని మీద ఏంటి కరెంట్ ఏంటి పవర్ కట్స్ ఉన్నాయా లేకపోతే చెప్పు. ట్రీ కటింగ్ కాదు సార్, అది మనకి కేబుల్ ఏదన్నా దానికి ఆల్టర్నేటివ్ గా అంటే కవర్ కండక్టర్ లాగిస్తే మట్టలు పడితే తెగదా? షీట్ ఉంటుంది, అదే షీట్ ఉంటుంది, అది పడిపోదంటారా? అంటే నేను మొన్న మీ అధికారులతో మాట్లాడాను. నేను 2 ప్రపోజల్స్. అసలు ఈ పామ్ ఆయిల్ తోటలో నుంచి స్తంభాలు తీసేసి బయట నుంచి వేస్తే ఒకటి, కాకపోతే అది చాలా కాస్ట్లీ అవుతుంది. ఇప్పుడు కవర్డ్ కండక్టర్ కాస్ట్లీయా, ఇది కాస్ట్లీయా? విలేజ్
అయితేనే బాగుంటుందండి. చాలా వరకు 50% అని అయిపోద్ది. సరే ఒకసారి నేను పై అధికారులతో మాట్లాడి ఒక ప్రాజెక్ట్ లాగా తయారు చేపిద్దాం. ఓకే అదేందా కరెంట్ ఎందుకు రావట్లేదో మన మట్టలు పడిపోయి చెట్లు పెరిగిపోయినాయి కదా పామాయిల్ తోటలో. ఏంటిది ఓ పని చేయండి అయితే మీరైనా మీ కింద ఉంటారు ఎవరన్నా మీరే కదా ప్రతి తోట వేసేటప్పుడు మీరు చూసుకోండి. మీ స్తంభం దగ్గర కనుక వేస్తే ఆ ఊరు పెద్దతోనో సర్పంచ్తోనో ఎవరితోనో మాట్లాడి ఆ చెట్టు పిగిచ్చేయండి. పిగిచ్చి పక్కన వేసేస్తాం ఇది చేయండి. ఒప్పుకుంటామని కాదు రేపు సమస్య వస్తుంది కానీ ఆ స్తంభం దగ్గర తీసి కొద్దిగా పక్క దూరంగా వేయండి అంటున్నారు అంతే. అది వాలంటరీగా వాళ్ళంతా తీసేస్తే వాళ్ళు చెప్పండి అంటే అందుకని పెద్ద మనుషులు లేదా సర్పంచ్ గారు వాళ్ళు కన్విన్స్ చేయండి కొద్దిగా రేపటి రోజుల్లో సమస్య రాకుండా. అది కరెక్టే. ఇది మీరే చేయాలిగా చెట్లు మీరే కట్ చేయాలి. మళ్ళీ ఎక్కడికి తీసుకుపోతాయి మళ్ళీ నువ్వు టాపిక్ డైవర్ట్. కాదు ఎవరో బుజ్జి గారు బుజ్జి గారు ఇన్ను అరెకరానికి ఎన్ని చెట్లు వేస్తావు? అరెకరానికి ఎన్ని చెట్లు వేస్తావు? 30 చెట్లు ఒక చెట్టు కొద్దిగా పక్కకి వేయమంటే నీకు కష్టం వస్తుంది. ఒకటే మేము చెప్పేది లేదా ఒక 4 అదేనా 10 చెట్లు కొద్దిగా పక్కకి వేయండి. మేమనేది మీరు చెట్లు వేసుకోవద్దనట్లా కానీ కొద్దిగా దూరంగా వేస్తే చెట్టు పెరిగినప్పుడు కరెక్ట్గా వైరుకు తగిలి అది ట్రిప్ అవ్వకుండా ఉంటుంది. అది సార్ పక్క పెట్టినా ఒక అరెకరంలో ఎన్ని ఒక పోలే కదా వచ్చేది. ఎకరానికి ఎన్ని వస్తాయండి? 2 వస్తాయేమో. కొద్దిగా ఒక పని చేయండి లాంగ్ స్పాన్ పెట్టండి. అంటే మీ మట్ట కరెక్ట్గా ఇట్ట పెరగదు, ఇట్ట పడిపోతుంది కిందకి. ఇప్పుడు సరే దీని గురించి ఎంత చర్చ ఎక్కర్లా. చర్చ ఏంటంటే కరెంటు ట్రిప్ అయిపోతుంది. ఓకే ఇక మనం మాట్లాడకపోతే కరెంట్ ట్రిప్ అయినా పర్లేదు అనుకుంటే దాని గురించి మనకి సహాయశాఖ ఒక లైన్ బయట అది చూసాం 170 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మన నియోజకవర్గానికి. అందులో ఒక మండలం లేదు, ఇంకా ఏదో ఆగిరిపల్లి ఏదో చేయలేదు, 3 మండలాలకి వేసుకొచ్చారు. అందుకే నేను దాని గురించి ఏం చేయాలో అర్థం కావట్లా. 170 కోట్లు ఇవన్నీ వేయాలంటే 170 కోట్లు అంత ఎస్టిమేషన్ వేసుకొచ్చారు వీళ్ళు డి గారు. సో అంత ప్రాజెక్ట్ పేరు ఇప్పుడు చేయగలవా లేదనేది దాంతో నేను చెప్తున్నాను. ఓకే రైట్. సార్ మరి కేబుల్ అంటున్నారు కదా, కొంత రైతులు బైరాయించి గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీస్ వేసుకుంటానికి ఏమన్నా అవకాశం ఉందేమంటే గవర్నమెంట్ ద్వారా. ఓకే అంటే రైతులు ముందుకు వస్తారా? కొంత 50-50 చేస్తారా? ఓకే అంటే అది అవకాశం ఉందో లేదో నాకు తెలియదు, ఉండొచ్చు, ఉంటుంది అనుకుంటున్నా నేను. రేపు నేను సిఎండి గారితో మాట్లాడి లేదా డైరెక్టర్ గారితో మాట్లాడి ఇట్లా ముందుకు వస్తున్నారు కాబట్టి దాన్ని టేకప్ చేయండి అని చెప్తాను. ఓకే ఎస్ ఓకే. నువ్వు తొందరపడి మా నోరు జారబాకు, మెటీరియల్ చాలా కాస్ట్లీ అయింది. ఏదో ఉదాహరణగా చెప్పేస్తున్నావు, రేపు అందరూ కాదులే చూద్దాం. ఓకే రైట్ ఇది వదిలేసేయండి. నాకు తర్వాత సరే ఓకే పద్దాక ఇట్లా మాట్లాడుకుంటూ పోతే సాయంత్రం దాకా అయిపోయింది. సమస్య మన పామాయిల్ తోటలో నుంచి విద్యుత్ సమస్యల్ని పరిష్కరించాలి. దానికి వదిలేసాను. నాకు నెంబర్ 2 ఎస్సీస్కి
ఇంత ముందు 200 యూనిట్లు ఫ్రీ ఉంది. ఓకే, ఫ్రీ ఉన్నప్పుడు ఇప్పుడు ఉంది. మరి మీరు బిల్లు ఎందుకు వేస్తున్నారు? ఎందుకు ఎవరు వేసారా? ఎస్సీలు ఆయన వేసాడా? మీరు ఎస్సీలు కాదు బీసీలు అని చెప్పనేసి వాళ్ళు ఆడిట్ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ చేసి అన్ని ఊర్లోనూ అలా రీపేమెంట్ చేశారు సార్. అమౌంట్ చేసినప్పుడు ఏమన్నారంటే దాని అమౌంట్ కట్టమని అన్నారు సార్. అమౌంట్ కట్టమని అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే నేను బిల్లు వచ్చింది 150, ఆ బిల్లు ఒకటే కడతాను, 200 300 ఏదో 500 కడతాను అని అంటున్నారు సార్. పైనుంచి మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే బిల్లులు కట్టించాలని పైనుంచి మాకు బిల్లులు కట్టిస్తారు, మీరు పెనాల్టీ చేస్తున్నారా? లేదు కదా, ఆ బిల్లే కట్టాలి. 3 పార్ట్ల లేదా 4 పార్ట్ల కట్టమంటున్నారు. వాళ్ళు అంటారు ఆ బిల్లు కట్టి దాని తర్వాత 500 వేస్తాం, ఈ నెలలో కడతాం, లేదంటే ఈ నెలలో వచ్చే నెలలో కడతాం. పైన నేను కూడా ఆన్సర్ చేయను కదా సార్. ఈ సర్వీస్ ఏం చేసేవాడు అంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది సార్, ప్రతిదీ అడుగుతున్నారు. ఓ పని చేయండి, నేను చెప్పినందుకు నోరు జారి మాట్లాడటం ఇలాంటివి కూడా చేస్తాను. సరే, ఇప్పుడు ఒక పని చేయండి, మీరు మీ ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక పరిష్కార మార్గం చూపించండి. నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు నీకు ఒకటి చెప్పి నువ్వు ఒకటి చెప్పి ఇంకో నా బోటుడు ఫోన్ చేసి అట్లా కాదులే ఇట్లా అని అట్లా కాకుండా ఆ ఎస్సీ అని పడింది వాళ్ళు వేసుకోవాలా. వాళ్ళు ఎక్కడ మేము ఎస్సీ అని చెప్పేసి తప్పుడు ధృవపత్రం ఇవ్వాలా. మీరు ఏ విధంగా చేసుకున్నారో వాళ్ళకే తెలీదు, ఎందుకు చేశారో మీకు తెలీదు. ఏదో తప్పు జరిగింది, సిస్టంలో తప్పు జరిగింది. దానికి ఏదైనా ఒక 1000 2000 3000 ఉంటే దాన్ని నెలకి 100 రూపాయలు, నెలకి 200 రూపాయలు ఒక స్టాండర్డ్గా ఫిక్స్ చేసేయండి. ఎందుకు అదే అంటున్నాను, 200 300 ఏంటి అంటున్నా. నువ్వు 5 పాటలు వేస్తానంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదా? ఒకటేసారి కట్టాలంటే కట్టలేరు కదా. నువ్వు కరెంట్ కట్ చేస్తానికి మాత్రం అది కరెక్ట్ కాదు, మన వల్ల తప్పు జరిగింది. కాబట్టి ఒకసారి ఉన్నతాధికారితో మాట్లాడి, నేను కూడా మాట్లాడతాను, మీరు కూడా డిఈ గారితో చెప్పి, అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని మీరు చెప్పాలి. పైలకు చెప్తేనే తెలిసిద్ది. అంటే మీ డిఈ గారితో చెప్తే సరిపోదు, మీ డిఎస్సీ చెప్పాలి, ఎస్సీసీకి చెప్పాలి, సీఎం చెప్పాలి. అట్లా తీసుకెళ్తేనే ఒక పరిష్కారం వస్తుంది. అంతేగాని నేను కరెంట్ కట్ చేస్తాను అనేది పరిష్కారం కాదు. ఓకే, బాబు నీలాగా చదువుకోలేదు లేవా, మేము చదువుకోలేదు కాబట్టి నువ్వు ఎట్టగా మాడతాం. వదిలే, 12,000 ఎక్కడ పెడతాడు? ఎట్లా వచ్చింది 12,000? అవును, 12,000 అంత ఎందుకు వచ్చింది? ఎన్ని సంవత్సరాలు పడింది? కరెక్టే, 12,000 ఎన్ని నెలల బిల్లు అది? మీ బిల్లులో కూడా తప్పులు ఉన్నాయి, ఎన్ని చూసుకోండి. ఇంకా సార్ చాలే. ఓకే, తర్వాత ఈ మీటర్స్లు రీడింగ్ కాలేదు, ఇంకా మాట్లాడతా పోతే చాలా అయిపోయింది. అయ్యా సాయంత్రం ఇక్కడ కూర్చోమంటాం, ఇంకా వాళ్ళకి అధికారులు ఇంకా పనులు ఉంటాయి, నాకు వేరే ఊరే రీడింగ్స్ కాదు ఎక్కువగా వస్తున్నాయి సార్ కొన్ని. అది ఒకటి మరి మార్చాలో ఏంటో. మరి మీకు కూడా ఒక స్టాండర్డ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఒక బల్బు, ఒక ఫ్యాను, ఒక ఫ్రిడ్జ్ ఏదంటే ఎంత వస్తాయి మీకు కూడా నాలెడ్జ్ ఉంది. కాబట్టి మీటర్ తప్పో లేదా ఏంటో మీరు ఏదో నాకెందుకు లేకోకుండా ఒకసారి చూడండి. తర్వాత ఎస్సీ కాలనీస్లో ఇంటర్నల్ రోడ్స్ ఒకటి ఉన్నాయి సార్. తర్వాత మండల్ టు మండల్ లింక్స్ రోడ్స్ ఉన్నాయి. నేను చెప్పేస్తాను నీకు. ఓకే సార్, సరే మరి సెలవు తీసుకుంటాను సార్. నేను అన్నిటికీ మీరు సవాలు చెప్తారన్నప్పుడు అడిగేది లేదు. వెంగంపేట 3 గ్రామాలకి వర్షం వస్తే కరెంట్ ఉండలేదు సార్. ఎందుకని లైన్మెన్ గారు వర్షం వస్తే కరెంట్ పోతుంది? దాని విషయం కూడా చెప్తున్నా సార్. వాడపారాలు వేసారండి అక్కడ. వాడపారాలకే బలివేకి ఒక లైన్, వెంకటాపురానికి ఒక లైన్ సార్. బలివే బ్రేకర్ తీసుకెళ్ళి వాడపారానికి లైన్ వేసారని బ్రేకర్ అటు ఇచ్చేసారు. బ్రేకర్ లేక 2 ఊళ్ళకి ఒకే బ్రేకర్ మీద ఇచ్చి లైన్మెన్ గారు వర్షం వస్తే కరెంట్ పోతాం ఏంటి? ఫోన్ డి గారికి నేను చెప్తాలే.
నేను చెప్తాలే. ఇక కూర్చోండి కొంచెం. ఏంటి పెన్షన్ అప్లై చేశారా? ఓకే, నేను ఇప్పిస్తాను. ఇంకా కొత్త ఇస్తలా చెప్తాను నేను. ఒక్క నిమిషం కూర్చో. మీరు పక్క తప్పుకుంటే కొంచెం నేను మాట్లాడతాను. తర్వాత అర్జీలు అన్నీ తీసుకుంటాను. నేను మాట్లాడేసినాక అర్జీలు తీసుకుంటాను. కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి. కూర్చోండి, నేను మాట్లాడు. అందరికీ నమస్కారం. మీరు కూర్చోవాలి. మామ నేను ఉంటాను. నేను మీ కాగితం తీసుకుని వెళ్తాను నేను. ఓకే, కూర్చోమ్మా, నువ్వు కూర్చో. నమస్కారం. మీరు వచ్చాక మా మండలానికి మాకు గర్వవంతంగా ఉంది. మాకు కావాల్సిందే ఒకటే, అడవిలోకి వెళ్ళి అంత పారెడు మట్టి గేదె కట్టుకోవాలి చేసుకుందామంటే అసలు ఈ బొట్టలు ఉనిగిపోయి వెళ్తున్నాం. అది కనుక మీరు వచ్చారు మాకు ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన వాతావరణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మన కూటమి కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషకరమైన వాతావరణంలో మరి నిర్వహించారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి చాలా మంది చాలా సమస్యలు చెప్పారు. తప్పకుండా వాటన్నిటిని కూడా అత్యంత తక్కువ సమయంలో పరిష్కరిస్తానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మనం చేస్తాను. ఈరోజు మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా ఆశలు ఉన్నాయి. మీరు మాకు అందించిన విజయం ఎప్పుడు కూడా మరవలేని విజయాన్ని మాకు అందించారు. చరిత్రలో ఎక్కడ ఎప్పుడు లేని విధంగా ప్రజలందరూ కూడా బాబు చాలా మాట్లాడారు కదా. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వమే ఈ రాష్ట్రానికి శరణ్యం అనే విధంగా మాకు ఘనమైన విజయాన్ని చేకూర్చారు. మీ అందరికీ కూడా రుణపడి ఉంటామని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా యువత కూడా ఎక్కడెక్కడో పనిచేసేవాళ్ళు, వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకుని ఇక్కడికి వచ్చి కాంక్షతో, ఈ రాష్ట్రం మీద ప్రేమతో, రాష్ట్ర యువకుల భవిష్యత్తు మీద ఒక బలమైన కోరికతో వచ్చి మా అందరికీ కూడా విజయాన్ని చేకూర్చారు, మరవలేనిది. దాంతోపాటు మీకు కూడా చాలా ఆకాంక్షలు, ఆశలు, ఈ ప్రభుత్వం రాగానే మా సమస్యలు తీరిపోతాయి అనే ఆలోచన ఉండడంలో తప్పులేదు. ఆలోచనతో కూడా ఉన్నారు. చాలా సమస్యలన్నీ తీరిపోతాయి, 5 సంవత్సరాల్లో మా గ్రామంలో ఏం పని జరగలేదు, ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా జరిగిద్దని ఆశతో ఉన్నారు. తప్పకోకుండా ఆశలు నెరవేర్చాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అధికారులందరూ కూడా దానికోసమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారని చెప్పేసి మీకు మనవి చేస్తాను. కాకపోతే దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాలు బాధ్యతారహిత్యమైన పరిపాలన, ఏ ప్రభుత్వం అయినా రావచ్చు, ఏ పార్టీ అయినా రావచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ కొన్ని చిన్న చిన్న తప్పులున్నా కూడా
ఒక బాధ్యతగా పరిపాలన చేయాలి తప్పితే ఇదేదో నా నా రాజ్యం, నేను చక్రవర్తిని, నాకు ఇష్టం వచ్చిందే ప్రజల సమస్య. ఇప్పుడు నీకు సమస్య ఏమిటో నేను తెలుసుకోవాలి తప్పితే నేను చెప్పిందే నీకు ఇది పరిష్కారం అంటే అది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం ఏంటంటే ప్రజల సమస్యల్ని, ప్రజల భవిష్యత్తుని వాటిని దృష్టిలో పెట్టుకోకుండా నేనేం చేయాలి, నేనేం చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాననే ఆలోచనతోనే చేసింది తప్పితే ఎక్కడ కూడా ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి ప్రయత్నం చేయకపోవటం ఈరోజు ఈ సమస్యకు కారణం అని చెప్పేసి మనం చేస్తాం. మీ అందరి కోరికలు తీర్చాలని చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడతా ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే చిల్లి గవ్వలేదు రాష్ట్రం దగ్గర. అయినా కూడా అదే ఇంకొక నాయకుడు ఎవరైనా అయితే రాష్ట్రాన్ని అమ్మేసేవాడు, లేకపోతే ఏదో భూములో బిల్డింగ్లో ఇప్పటికే చెప్తా ఉంటారు ఆర్డీఓ ఆఫీస్ తాకట్టు పెట్టారు, లేదా ఏపీ సెక్రటరీ తాకట్టు పెట్టారు. ఆ తాకట్టు తర్వాత మన భూములను కూడా ఇంతకుముందు తెలుసు, మన పాస్ పుస్తకాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎట్లా వచ్చిందో, ఇది మన భూమి కొంటే రిజిస్ట్రేషన్ గురించి మీ అందరికీ తెలుసు. ఇక అటువంటి తాకట్టు పెడతానికి ఏమైనా ప్రయత్నం చేసేవాళ్ళేమో కానీ నిజాయితీగా లేకపోతే చట్టబద్ధంగా పరిపాలన ఇంకెవరు కూడా చేసి ఆలోచన చేసేవాళ్ళు కాదని చెప్పేసి మనం చేస్తారని మనకు కూడా తెలుసు. మనకు కష్టాల్లో ఉన్నప్పుడు రూపాయి చిల్లిగా పుట్టినప్పుడు మనకి ఏం చేయాలో కూడా మన సమస్య, మన కుటుంబ సమస్యని పరిష్కరించుకోవడానికి మనకే దారి దిక్కు తెలియక అచేతనంగా కూర్చుని పోతాం. ఎవడో కూడా సాయం చేస్తాడులే, లేదా భగవంతుడు సాయం చేస్తాడులే అని చెప్పేసి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని మార్గాలను అన్వేషించి ఈరోజు దాదాపు 10,11 లక్షల కోట్ల అప్పు ఉంది. ఎందుకు చేశారు అప్పు అంటే, సరే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే సాది గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా అందుకే విమర్శిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ 11 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు ఆ ప్రభుత్వం చెప్పినట్లే 2,70,000 కోట్లు ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చారనుకుందాం. ఇచ్చారు, మంచి జరిగింది, అది తప్పలేదు. కానీ మిగతా 7,40,000 కోట్లు 7,40,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? రోడ్లు ఇందాక వచ్చి ఆయన అరుస్తూ ఉన్నాడు, 10 సంవత్సరాల నుంచి మా రోడ్డు వేయలేదు, కార్లు జారిపోతున్నాయని చెప్పేసి. ఇళ్ల స్థలాలు ఉన్నాయి. ఎంత బాధ్యతారాహిత్యం ఎందుకన్నానంటే ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ 4 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు కొన్నారు. కొని ఏం చేయాలి? వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళని చక్కగా గృహప్రవేశం చేయించాలి, లేకపోతే డబ్బులు వేస్ట్ అయిపోయినట్టే కదా. సో ఈ విధమైన బాధ్యతారాహిత్యం మూలంగా చాలా ఈ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాము. ఇప్పటికి కూడా ఇంకా లెక్కలు తేటలా మీరు టీవీలో చూస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని లేకపోతే ప్రెస్ మీట్ ద్వారా ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది అనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అది రాజకీయం కాదు సుమా, రాజకీయం కోసం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మన రాష్ట్ర పరిస్థితి మీకు స్పష్టంగా తెలియాలి. ఎక్కడున్నాం మనం, ఎంత లోతులో ఉన్నాం మనం, అది తెలిస్తే మీ ఆలోచనలో కూడా మార్పు వస్తుందని చెప్పేసి మీకు మనం చేస్తాను. అది అప్పులో ఉందని చెప్పేసి మేము బాధ్యతల నుంచి తప్పించుకుంటానికి పారిపోతానికి సిద్ధంగా లేము సుమా. మేము ఏదైతే చెప్పామో ఒకరోజు ముందు వెనక తప్పకోకుండా చేసి మీకు అందించి మళ్ళీ మీ దగ్గరికి వస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. దాంట్లో భాగంగానే మొట్టమొదటి రోజే దాదాపు 17,000 మందికి టీచర్లకి ఉద్యోగాలు ఇస్తానికి నోటిఫికేషన్ ఇచ్చాం. మన పిల్లలకి 17,000 మందికి 7,000 ఇంకేదో చెప్తున్నారు, దాని గురించి నాకు పూర్తి సమాచారం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక 7,000 అని చెప్పేసి అన్నారు. పిలవబోతున్నారా మరి పిలిచారు. 16,700 మందికి నోటిఫికేషన్ ఇచ్చేశారు. డిసెంబర్లో పరీక్షలు జరుగుతాయి, వచ్చే ఏప్రిల్కి వాళ్ళందరూ కూడా చక్కగా ఉద్యోగాల్లో కొలువు తీరుతారు. అదేవిధంగా పెన్షన్ ఏదైతే చెప్పామో 4,000 ఇస్తాము, అంగవైకల్యం వాళ్ళకి 6,000 ఇస్తాము, మంచం మీద ఉండి అసలు కదలలేని వాళ్ళకి 15,000 ఇస్తాము, ఏదైతే చెప్పామో అది ఆల్రెడీ ప్రారంభించే విషయం కూడా మీకు మనవి చేస్తాను. అదేవిధంగా అన్న క్యాంటీన్ పేదవాళ్ళు ఏదైనా నూజివీడు పని మీద వెళ్తేనే, ఉద్యోగం పని మీద వెళ్తే, ఏదైనా పని మీద వెళ్తే పేదవాడు హోటల్లో 100 రూపాయలు 70 రూపాయలు ఖర్చు పెట్టలేని పేదవాడికి 5 రూపాయలకి భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు కూడా వచ్చే ఈ నెల 15వ తారీఖున, అంటే ఆగస్టు 15వ తారీఖున ప్రారంభించబోతా ఉన్నాం. వీటన్నిటికీ తోడు ఫ్యాక్టరీలు రావాలి, పరిశ్రమలు వస్తేనే మన పిల్లలకి చదివిస్తున్నాం. మనందరం కూడా ఇంజనీరింగ్ చదివిస్తున్నాం, డిగ్రీ చదివిస్తున్నాం, ప్రభుత్వం ఇచ్చిందో లేకపోతే మీరు ఖర్చు పెట్టారో చదివిస్తున్నాం. చదివించిన తర్వాత ఏంటి? చదువుకున్న తర్వాత జులైగా తిరగమని కాదు కదా, వాళ్ళకి మార్గం చూపించకపోతే జులైగానే తిరుగుతారు. ఇంజనీరింగ్ చదివాడు, చదివిన తర్వాత ఉద్యోగ అవకాశం రాకపోతే ఏం చేస్తాడు? జులైగా తిరుగుతామో, లేకపోతే మిత్రులతో తిరుగుతామో, లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టడం ఏదో చేస్తూ ఉంటారు. ఏం చేయాలి ప్రభుత్వం? వాళ్ళకి ఉపాధి కల్పించాలి, ఉపాధి మార్గాలు చూపించాలి. అయ్యా ఇదిగో పలానా ఫ్యాక్టరీ ఉంది, అక్కడ
నువ్వు ఒక ఉద్యోగం చేసుకో, కనీసం నువ్వు ఆశించినంత జీతం వస్తుందో రాదు తర్వాత సంగతి, కనీసం 15,000, 20,000, 25,000, 30,000 జీతం వస్తుంది. సో అది అటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తానికి మీ అందరికీ తెలుసు, మల్లవల్లిలో ఉపన్యాసం కూడా చెప్పే ఎన్నికల్లో అశోక్ లేలాండ్ మూసేసింది, తర్వాత ఏదో చాక్లెట్ ఫ్యాక్టరీ మూసేసిందని అశోక్ లేలాండ్ వాళ్ళు వచ్చారు, బూజు దులుపుకుంటున్నారు, అంటే మామూలుగా చెప్తున్నాను, అంటే శుభ్రం చేసుకుంటున్నారు, ఫ్యాక్టరీని ప్రారంభిస్తానికి సిద్ధపడతా ఉన్నారు. అంటే రాబోయే రోజుల్లో మల్లవల్లిలో మన ఊరిలో ఒక 5గురికో 10 మందికో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ ఉద్యోగ అవకాశాలు పరిశ్రమ పెట్టేవాడు ఏం చూస్తాడు, నా మిషన్ మీద పని చేయగలిగిన శక్తి ఉన్నాడు కావాలని చూస్తాడు. ఏదో ఇంజనీరింగ్ చదివినంత మాత్రాన మనకి పని రాదు, లేదా ఏదో చదువుకున్నంత మాత్రాన మనకి పనికి రాదు. స్కిల్స్ కావాలి, దాన్ని ఏ విధంగా ఆ యంత్రాన్ని ఏ విధంగా నడపాలి, లేదా కంపెనీకి తగ్గట్టు ఏ విధంగా పనిచేయాలనే స్కిల్ కావాలి. దానికోసమే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి పెట్టిన 5 సంతకాల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసం, అంటే చదువుకున్న యువకులకి స్కిల్స్ నేర్పిస్తాం, నైపుణ్యాలు నేర్పిస్తాం చేసే కార్యక్రమం. నైపుణ్యం నేర్పిస్తే ఫ్యాక్టరీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు, వచ్చి ఇక్కడ పెడతారనమాట. సో అది ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం తప్పుకోకుండా మీ ఆశలన్నీ కూడా నెరవేర్చాలి. మీకు పెన్షన్లు కావాలని ఉన్నాయి, మీరు చాలామంది అర్హులైన పెన్షన్దారులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇస్తాం. మొట్టమొదటి ఏంటంటే అధికారంలోకి రాగానే ఏదైతే మేము మాట ఇచ్చామో జూలై తారీఖుకి 7,000 ఇస్తామని చెప్పేసి అది ఇచ్చేసాం. 2 నెలలు కూడా 1వ తారీఖున ఇస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుని తప్పకుండా వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఏదైతే విద్యుత్ సమస్యలు ఉన్నాయో నేను ఇప్పటికే అధికారులతో కొంత, ఎందుకంటే నాకు కూడా కొంత అవగాహన వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా పామాయిల్ తోటల్లో ఈ ఇబ్బంది ఉందని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాను, ఒక ఎస్టిమేషన్ వేయించాను. నేను 170 కోట్ల నిధులకి ఈ ఆర్థిక పరిస్థితుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను కూడా ఒత్తిడి చేసి ముఖ్యమంత్రి గారిని ఏంటా అని ఆలోచిస్తున్నాను. వేరే మార్గాలు ఏమన్నా లేదు, ఈ మండలం ఈ సంవత్సరం, వచ్చే మండలం ఇంకో సంవత్సరం, అంటే సంవత్సరానికి ఒక 20-30 కోట్లు ఖర్చు పెట్టి ఇటువంటి పరిష్కరిద్దామని ఆలోచన చేస్తున్నాను. తప్పకుండా దీనికి ఒక మార్గం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా చింతలపూడి ప్రాజెక్ట్, ఈ ప్రాంతం యొక్క ఆశలన్నీ కూడా చింతలపూడి ప్రాజెక్ట్ మీదే. చింతలపూడి ప్రాజెక్ట్ కనుక వచ్చినట్లయితే మన నూజివీడు బంగారం, ఇంకా ఏ నియోజకవర్గం కూడా మనతో పోటీకి రాదని చెప్పేసి మనం చేస్తాను. నేను మాకు ఉన్న భూములు బ్రహ్మాండమైన భూములు, దాంట్లో వరి పంట తప్పితే ఇంకో పంట వేయలేం, లేదా చెరుకు వేసుకోవచ్చు, వేసాకాలం ఏమో మెనువులు వేసుకోవచ్చు. మన భూముల్లో ఏ పంట కావాలంటే ఆ పంట వేసుకునే భూదేవత మనకుంది. ఇక్కడ కావాల్సిందల్లా దానికి నీరు అందించాలి. చింతలపూడి ప్రాజెక్టు సరే ఉపన్యాసాలు చాలా చెప్పుకున్నాం ఎన్నికల్లో, దాని గురించి మనకొద్దు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కనపడ్డప్పుడల్లా, నేను ఇరిగేషన్ మంత్రి గారు కనపడ్డప్పుడల్లా నేను అడిగేది ఒకటి, అయ్యా నాకు చింతలపూడి ప్రాజెక్ట్ని పూర్తి చేసి పెట్టినని. ముఖ్యమంత్రి గారు పోలవరం ఎట్లాగో 4-5 సంవత్సరాలు పట్టింది, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంసం మూలంగా అది ఆలస్యమయ్యే పరిస్థితుల్లోనే ఒక 3 సంవత్సరాలను 4 సంవత్సరాలు పోలవరం పూర్తి చేస్తారు. అందుకనే మన ప్రభుత్వం 5 ప్రాజెక్టుల్ని ప్రాధాన్యంగా పెట్టుకుని ఈ రాష్ట్రంలో 5 ప్రాజెక్టుల్ని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తూ ఉంది. ఆ 5లో మన చింతలపూడి ఒకటి అని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తాను. తప్పకుండా ఈ సంవత్సరం నుంచే పనులు ప్రారంభించే కార్యక్రమం చేపడతాం. తప్పకోకుండా ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో దాని ద్వారా మన కాలువల్లో నీళ్ళు, ఎందుకంటే మనకు అదృష్టం ఏంటంటే చింతలపూడిలోనేమో కాలువలు, మళ్ళీ చిన్న చిన్న బోధులు ఇవన్నీ కూడా తవ్వాలి. దానికోసం భూమి కొనాలి, లేదా రైతుల దగ్గర భూములు తీసుకోవాలి. మనకున్న అదృష్టం ఏంటంటే ఆల్రెడీ నాగార్జున సాగర్ కాలువలు ఉన్నాయి కాబట్టి ఆ కాలువలో తీసుకొచ్చి నీళ్ళు వేసేస్తే చాలు, నీళ్ళు పోసేస్తే చాలు, మనకు పారుతాయి. కాబట్టి మనకి చాలా త్వరలో మనకి చింతలపూడి నీళ్లు రాబోతున్నాయి. దాంతో కూడా మీ రైతుల సమస్యలు అన్నీ కూడా తీరుతాయని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఇంకో ముఖ్య సమస్య అటవీ భూముల సమస్య. ఎప్పటి నుంచో మీరందరూ కూడా దాన్ని సాగు చేసుకుంటా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే అధికార వ్యవస్థలో కూడా తెల్ల కాలర్ల వాళ్ళకేమో కొంచెం ఎక్కువ గౌరవం ఇస్తారు, మాసిన కాలర్ల వాళ్ళేమో కొద్దిగా తక్కువ గౌరవం ఇస్తారు. పేదవాళ్ళని ఎప్పుడు ఏడిపిస్తారు, గొర్రెలనా ఏడిపిస్తారు, మేకలనే ఏడిపిస్తారు, నా కారు వెళ్తే మాత్రం నన్ను ఏమనరు. అటువంటి పరిస్థితి ఉంది. కానీ మనకు మంచి అధికారులు ఉన్నారు. నేను వారికి చెప్పాను, నేను తప్పుకోకుండా మీకు ఏదైతే ఆల్రెడీ ఇచ్చారో, ఏది పట్టాలు ఇచ్చారో దాంట్లో మీరు నిరభ్యంతరంగా, మీకు ఎటువంటి ఆటంకం లేకోకుండా మీరు వ్యవసాయం చేసుకునే పరిస్థితుల్ని కల్పిస్తామని చెప్పేసి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తాను. తప్పకుండా జేసీ గారి ఆధ్వర్యంలో ఒకరోజు మీటింగ్ పెట్టి మీకు ఇంత ముందు పట్టాలు ఉంటే గనక
ఆ పట్టాలను ఏ విధంగా కాపాడాలి, లేకపోతే మీకు ఎటువంటి సమస్య లేకుండా ఏ విధంగా చేయాలని ఒక మీటింగ్ పెడతాను. అదేవిధంగా మీరు ఎటువంటి పట్టాలు లేకోకుండా మీరు సాగు చేసుకుంటా ఉన్నారు. మరి ఫారెస్ట్ అటవీ చట్టాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా బలమైన చట్టాలు, వాటిని మనం అధిగమించలేం. ఏదో చూసి చూడనట్టు పోతామైతే పోవచ్చు, కానీ చట్టాలను అధిగమించే అధికారం రాష్ట్రానికి కూడా లేదు. కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలనే విషయాన్ని డిఎఫ్ఓ గారిని లేదా అంతకంటే పై అధికారులను ఒకసారి తీసుకొచ్చి మనం మీకు ఇబ్బంది లేకోకుండా ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తాను. తప్పకుండా ఏ ఆశతో అయితే నన్ను గెలిపించారో ఆ ఆశల్ని వమ్ము చేయకోకుండా వాటిని నిలబెట్టి మళ్ళీ మీ మనసులో స్థానం పొందుతానికి నేను కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటాను. హౌసింగ్ కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇల్లు కోసం కూడా. నిన్ననే ఒక నిమిషం అమ్మా, నిన్ననే ఒక 2 రోజుల క్రితం మీరు టీవీలో కూడా చూసుంటారు, ముఖ్యమంత్రి గారు గృహ నిర్మాణ శాఖని సమీక్షించారు. ఆ సమీక్షలో మన నూజివీడు నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన సమస్యలన్నిటికీ కూడా ఆయన సానుకూలంగా స్పందించి చేసేద్దామని చెప్పేసి ఉత్తర్వులు కూడా ఇచ్చారు. దాంట్లో ముఖ్యమైన ఏంటంటే 2014, 2019లో ఇల్లు కట్టుకుంటే పక్షపాతంతో గత 19-24 మధ్యలో ఉన్న ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదు. వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పించే కార్యక్రమం చేస్తాం. అంతేకాకుండా ఏదైతే మధ్యలో ఉన్నాయో సగం కట్టుకున్న ఎన్టీఆర్ హౌసింగ్ అని చెప్పేసి ఆ రోజు ఇల్లు కట్టుకున్నారు ప్రతి గ్రామంలో కూడా. ఒకవేళ రూఫ్ దాకా అంటే స్లాబ్ వేసేసి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటేనేమో వాటిని కొనసాగించి డబ్బులు ఇచ్చేస్తాం. లేదు బేస్మెంట్లో ఉంటే కనుక వాళ్ళకి మళ్ళీ కొత్తగా శాంక్షన్ చేయించి వాళ్ళకి కూడా ఇస్తాం. మీకు రావాల్సిన డబ్బులు కూడా ఇప్పిస్తానని చెప్పేసి మనం చేస్తాను. మరి అదేవిధంగా ఏదైతే మీ గ్రామంలో ఇళ్ల స్థలాలు సేకరించి మీ స్థలాలు ఇవ్వకోకుండా ఈ 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారో అటువంటి ఇబ్బంది లేకుండా ఒక 2-3 నెలల్లోనే మీ స్థలాలు మీకు అప్పచెప్పే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తామన్నాను. అటువంటి స్థలాల్లో వచ్చే మార్చి కల్లా మీకు ఇల్లు శాంక్షన్. ఎందుకు మార్చి అంటున్నానంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న పథకం 1,80,000. వచ్చే సంవత్సరం మార్చి తర్వాత కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకం ప్రకారం 4 లక్షలు చేయబోతా ఉన్నారు. ఆ 4 లక్షల స్కీమ్లో మీ అందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేయించి పెడతానని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాను. ఓకే సార్, పెన్షన్ పంపిణీ కార్యక్రమం సార్, పెన్షన్ పంపిణీ కార్యక్రమం సార్. పెన్షన్స్ ఇక్కడ ఒక 7 మందికి పెన్షన్స్ ఇస్తున్నారు సార్. పిలవనా సార్? సార్ పిలవనా సార్? పిలవనా సార్? ఎండి లక్ష్మి ఏది అంటే ముందు 7 మందికి పైసలు ఇచ్చేద్దాం, తర్వాత ఒకటి ఎండి లక్ష్మి 6,000 దానిలో తీసుకురండి. తర్వాత పోలీస్ సచివాతి లైన్ పిండి లక్ష్మి 6,000 ఏంటి సార్? పోలీస్ సచివాతి ఓల్డ్ ఏజ్ పెన్షన్ సచివాతి 4. చెలగంటి నాగేశ్వరరావు చిలకంటి నాగేశ్వరరావు నా ఓల్డ్ ఏజ్ పెన్షన్ సార్ 4,000. చిలకంటి నాగేశ్వరరావు సార్. పిండిపోయిన రాఘవులు ఓల్డ్ ఏజ్ పెన్షన్
సార్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ సార్. పిన్నిపైన రాఘవులు గారు, నాగేశ్వరరావు గారు, చిలకంటి నాగేశ్వరరావు గారు. సాంబశివరావు, తొర్రికొండ సాంబశివరావు. తొర్రికొండ సాంబశివరావు, చిలకొంటి రామ్మోహన్ రావు, అచ్యుతుపల్లి రాఘవులు గారు. ఇంతేగా మేడం వచ్చేసారి ఇట్లా ఎక్కడికి రానివ్వకండి, మీటింగ్ కి తీసుకురాగలదు, మనం ఇంటికాడే ఇవ్వాలి. అది ప్రభుత్వం యొక్క లక్ష్యం. సరే ఈ రోజు మీటింగ్ పెట్టారు కాబట్టి ఎడుగురు వచ్చాగానే రేపటి నుంచి ఎక్కడ కూడా ఒక చోట తీసుకురావద్దు, వాళ్ళ ఇళ్ళ కాడే ఇవ్వాలి. చెప్తాను మాట్లాడే